రైడర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో డ్యూక్ 125 కోసం అయితే నేను ఒక మొబైల్ హోల్డర్ అనేది బుక్ చేసిన. సో చాలా రోజుల నుంచి కొందాం అనుకున్నా, బట్ ఏంటంటే లాక్డౌన్ వల్ల కొనలేకపోయినా. సో ఇప్పుడైతే మొబైల్ హోల్డర్ అయితే తెచ్చిన. దీన్ని మనం అన్బాక్స్ చేసి దీని రివ్యూ ఏంటో నేను చెప్తా. సో చాలా తక్కువ ప్రైస్లో అయితే దొరికింది. సో వర్త్ ఫర్ మనీయో కాదో చూద్దాం. ఈ ప్రోడక్ట్ అయితే నేను అమెజాన్లో బుక్ చేసిన. సో ఇప్పటివరకు నేను యూజ్ చేసిన ప్రోడక్ట్స్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్. అండ్ ప్యాకింగ్ అయితే బాగానే వచ్చింది. అండ్ బాక్స్ పైన మనకు ఏం లేదు, జస్ట్ గ్రాండ్ పీస్ టాప్ మొబైల్ హోల్డర్ విత్ ఛార్జర్ అని ఉంది. అండ్ దాని ఎంఆర్పి ఉంది. సో బాక్స్లో ఏముందో చూద్దాం. సో మనకు బాక్స్లో ఒక మొబైల్ హోల్డర్ అండ్ కొన్ని యాక్సెసరీస్ అయితే ఉన్నాయి. సో యాక్సెసరీస్లో మనకు ఒక రబ్బర్ స్ట్రాప్ అండ్ మనకు 2 గ్రిప్స్ అండ్ ఎక్స్ట్రా స్టిక్కర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ గ్రిప్స్ పోతే మళ్ళీ మనం వేసుకోవచ్చు ఎక్స్ట్రా గ్రిప్స్. నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్టయితే చాలా బాగుంది, ఎందుకంటే ఇంత తక్కువ ప్రైస్లో మంచి బిల్డ్ క్వాలిటీ అయితే ఇచ్చిండు. సో ఇదైతే మనకు వాటర్ ప్రూఫ్ అండ్ డస్ట్ ప్రూఫ్. సో మెయిన్గా నాకు నచ్చిందంటే దీని క్వాలిటీ చాలా బాగుంది. అండ్ మనకు ఫ్రంట్లో లోగో అనేది ఇచ్చిండు గ్రాండ్ పీస్ టాప్ది. చూడండి, లోగో కూడా చాలా బాగుంది. సో ఈ కంపెనీ అనేది చాలా మంచి కంపెనీ. నాట్ ఓన్లీ మొబైల్ హోల్డర్స్, మనకు చాలా ప్రోడక్ట్స్ అనేది తయారు చేస్తుంది. సో బెస్ట్ ప్రోడక్ట్స్, తక్కువ కాస్ట్లో మంచి ప్రోడక్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. నాకు మెయిన్గా నచ్చింది ఏంటంటే క్వాలిటీ అనేది చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే మనకు ఇందులో ఏ యాంగిల్ అయినా సెట్ చేసుకునే ఆప్షన్ అవుతుంది. ఆ మౌంట్ అనేది చాలా బాగుంది. మనకు కంఫర్టబుల్ ఉన్న యాంగిల్లో మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ అందులో మనకు ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది, 5 volts 2 amps ది. సో ఫాస్ట్ ఛార్జ్ అయితే సపోర్ట్ చేయదు. నార్మల్ ఫోన్స్కి అయితే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఫాస్ట్ ఛార్జ్ ఉన్న ఫోన్స్కి అయితే ఛార్జింగ్ ఎక్కుతుంది, బట్ స్లోగా ఎక్కుతుంది. అండ్ కేబుల్ లెంత్ కూడా బాగానే ఇచ్చిండు. సో ఇప్పుడైతే ఎలా మౌంట్ చేయాలో నేను చూపిస్తా. అండ్ మీకు ఎవరికైనా ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, బై చేసుకోండి. మనకైతే చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే ఈ ప్రోడక్ట్ అనేది అవైలబుల్గా ఉంది. సో మీరైతే కంపల్సరీ ట్రై చేయండి, మీకు నచ్చుతుంది నాకు తెలుసు. 549 రూపీస్. సో ఫస్ట్ అయితే మనము దీన్ని 2 waysగా మౌంట్ చేసుకోవచ్చు. ఒకటి మిర్రర్ తీసేసి సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మీ బైక్స్కి మిర్రర్స్ లేవు అనుకుంటే సో మనకి ఈ సైజు బోల్ట్ అనేది దొరుకుతుంది. సో ఆ బోల్ట్ మనం బై చేసుకొని సెట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏం చేయాలంటే నేను ఏం చేస్తాను, ఫస్ట్ ఇది తీసేస్తున్నా ఈ మౌంట్ అనేది. ఈ మౌంట్ బయటికి తీసేసి ఫస్ట్ దీన్ని సెట్ చేసేస్తా మిర్రర్తో. సో మనకి ఏ సైడ్ కావాలంటే ఆ సైడ్ ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను ఈ మౌంట్ అనేది దీనికి ఫిక్స్ చేసిన. సో లూజ్గానే ఉంచిన కొంచెం, ఎందుకంటే మనకు కావాల్సిన యాంగిల్లో సెట్ చేసుకున్న తర్వాత టైట్ చేద్దామని. సో మనకు స్ట్రాప్ ఫిక్స్ చేసుకోవాలంటే ముందే ఫిక్స్ చేసుకోవాలి ఇట్లా. సో ముందే ఫిక్స్ చేసుకోవాలి, తర్వాత అయితే ఫిక్స్ చేసుకోవడానికి కాదు. ఈ స్ట్రాప్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనం ఫోన్ పెట్టినప్పుడు మనకు ఫోన్కి ఇట్లా అటాచ్ చేసుకోవచ్చు అనమాట, ఎక్స్ట్రా గ్రిప్ కోసం. సో ఎందుకంటే హై స్పీడ్స్ లేనప్పుడు ఫోన్ కింద పడకుండా మనం ఈ స్ట్రాప్ అనేది పెట్టుకోవచ్చు. బట్ నేనైతే పెట్టడం లేదు. సో తీసేస్తున్నా స్ట్రాప్ అనేది. నెక్స్ట్ ఏం చేయాలంటే మీరు ఇందులో ఫిక్స్ చేసుకొని ఈ బాల్లో ఫిక్స్ చేసేయండి. degreesలో రొటేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను టైట్ చేసేసి కంప్లీట్గా టైట్ చేస్తున్నా. టైట్ చేసి తిప్పుకున్నా. సో ఓకే, సెట్ అయిపోయింది. సో మీరు కావాల్సిన యాంగిల్లో ఫిట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ కింద నట్ ఉంది కదా, ఆ నట్ని టైట్ చేసేయండి. మొత్తం మీకు ఏ యాంగిల్ కంప్లీట్గా టైట్ చేసేయండి, ఫిక్స్డ్గా ఉంటుంది. సో లుక్ అయితే ఇట్లుంది. సో నెక్స్ట్ వైరింగ్ కనెక్షన్ ఎట్లా చేయాలో నేను చెప్తాను. సో వైరింగ్లో అందరూ చాలా మిస్టేక్ చేస్తారు. సో వైరింగ్ ఎట్లా చేయాలో నేను చెప్తాను. వైర్ అయితే బాగానే ఉంది, మనకు లాస్ట్ బ్యాటరీ వరకు వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే సెటప్ చేసేసిన అండ్ కనెక్షన్ కూడా ఇచ్చేసిన. సో మనకు కనెక్షన్ ఇవ్వడానికి 3 ways ఉంటాయి. ఒకటి మనం హెడ్లైట్లో ఇవ్వచ్చు కనెక్షన్. సో హెడ్లైట్లో నేను ఎందుకు ఇవ్వలేదంటే, హెడ్లైట్లో కనెక్షన్ ఇవ్వాలంటే మనకు వైర్ అనేది కట్ చేయాలి. వైర్ కట్ చేస్తే మనకు వారంటీ అనేది క్లెయిమ్ కాదు. సో ఏమైనా ప్రాబ్లం వస్తే మనకు వైర్ కట్ అయింది కాబట్టి మనకు వారంటీ అనేది ఇవ్వరు. నెక్స్ట్ మనము ఇగ్నిషన్ కీలు ఇవ్వచ్చు. సో కీలు ఇవ్వడానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది, దానికి కొన్ని పార్ట్స్ కొనాలి. సో అది కూడా పెద్ద ప్రాసెస్. సో అందుకే నేను ఏం చేసిన అంటే డైరెక్ట్ బ్యాటరీ కనెక్షన్ ఇప్పిస్తా. సో అండ్ డైరెక్ట్ బ్యాటరీ కనెక్షన్ వేయడం వల్ల మనకు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. సో ఆ ప్రాబ్లమ్స్ ఏంటో నేను చెప్తా. ఫస్ట్ కనెక్షన్ అయితే చూడండి ఎట్లా ఇచ్చిన వైరింగ్ అనేది.
సో వైర్ ఇక్కడ నుంచి నేను ఈ టైల్లోకి తీసుకున్నాను, ఈ టైల్ నుంచి కిందకి తీసుకున్న హెడ్లైట్లోకి. సో వైర్ అనేది కొంచెం చిన్నగా ఉంది, అంటే కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే కరెక్ట్ సరిపోతుంది, ఎక్కువ లాంగ్ పెట్టకుండా. ఇక్కడ నుంచి నేను లోపలికి ఇచ్చిన. నెక్స్ట్ నేను చెప్పినట్టు ఇవ్వండి, అప్పుడే వైర్ అనేది సరిపోతుంది, లేకపోతే సరిపోదు. సో మ్యాక్సిమం ట్రై చేయండి తక్కువ లెంత్లో ఇవ్వడానికి. చూడండి ఇదే వైరు. సో ఇక్కడ నుంచి కింద నేను సీట్ ఓపెన్ చేసి ఎయిర్ ఫిల్టర్ దగ్గర నుంచి తీసుకున్నాం. ఎయిర్ ఫిల్టర్ నుంచి బ్యాటరీ కనెక్షన్ ఇచ్చినాం. బ్లాక్ కలర్ వైర్ వచ్చేసి నెగిటివ్, వైట్ కలర్ వైర్ వచ్చేసి పాజిటివ్. రివర్స్ ఇస్తే మీరు కనెక్షన్ ఛార్జింగ్ అనేది ఎక్కదు. సో కరెక్ట్గా ఇవ్వండి కనెక్షన్ అనేది. సో వైర్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుని, ఎందుకంటే వైర్ సరిపోలేదు, కొంచెం టైట్ అయిందంటే. మీకు సరిపోయినట్టు అడ్జస్ట్ చేసుకొని కనెక్షన్ ఇచ్చుకోండి. సో నెక్స్ట్ బ్యాటరీకి ఇవ్వడం వల్ల ఏం ప్రాబ్లమ్స్ అంటే, సో మనం కీ లేకపోయినా మనం ఛార్జింగ్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో ఇగ్నిషన్ కీ లేకపోయినా మనం డైరెక్ట్ కనెక్షన్ బ్యాటరీకి ఉంది కాబట్టి ఛార్జింగ్ ఎవరైనా పెట్టుకోవచ్చు. సో అదొక ప్రాబ్లం. దానివల్ల మనకి ఏంటంటే బ్యాటరీ డెడ్ అవుతుంది. సో ఓన్లీ బైక్ అనే స్టార్టింగ్ కండిషన్లో ఉన్నప్పుడే మీరు ఛార్జింగ్ పెట్టుకోండి. నార్మల్గా బైక్ ఆన్ లేనప్పుడు ఛార్జింగ్ పెడితే మీకు ఏమవుతుందంటే బ్యాటరీ అనేది డెడ్ అయిపోతుంది. సో అందుకే ఓన్లీ న్యూట్రల్లో పెట్టుకోండి, ఒక రన్నింగ్ కండిషన్లో పెట్టుకోండి. బట్ అయితే కీ లేకుండా డైరెక్ట్ పెట్టుకోకండి, బ్యాటరీ అనేది డెడ్ అయిపోతుంది. సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇదే ఒక డిసడ్వాంటేజ్ మనం డైరెక్ట్ బ్యాటరీకి ఇవ్వడం వల్ల. సో డైరెక్ట్ ఇగ్నిషన్లు ఇస్తే మనకి ఏంటంటే కీ ఉండి ఛార్జింగ్ అనేది ఎక్కుతుంది. సో ఎవరికైనా ఓల్డ్ బైక్స్ ఉంటే మీరు షోరూంలో కానీ బయట చేసేస్తారు, సింపులే 2 వైర్స్ కట్ చేసి ఇచ్చేస్తారు కనెక్షన్. కొత్త బైక్ కాబట్టి చేపియట్లే. సో తర్వాత నెక్స్ట్ సర్వీస్లో చేపిస్తా, డైరెక్ట్ కనెక్షన్ ఎట్లా మీకు చూపిస్తా. ఇప్పుడైతే ప్రెజెంట్గా అయితే నేను బ్యాటరీకి ఇచ్చిన కనెక్షన్ అనేది. సో ఇప్పుడైతే మీకు ఆన్ చేసి చూపిస్తా ఛార్జింగ్ ఎక్కుతుందో లేదో. ఇక్కడ ఉంది మనకు సాకెట్, ఛార్జింగ్ ఎక్కుతుందో లేదో చూపిస్తాను మీకు. నేను రన్నింగ్ కండిషన్లో ఆన్ చేస్తా, చూడండి. సో ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడైతే నేను కీ అయితే ఆఫ్ చేసే ఉంది. బట్ మనము ఛార్జింగ్ స్విచ్ ఆన్ చేస్తే నాకు ఛార్జింగ్ లైట్ అనేది వస్తుంది. చూడండి, ఫ్లాష్ ఆఫ్ చేస్తాను నేను, చూడవచ్చు లైట్ అనేది వెలుగుతుంది. అంటే ఏంటంటే డైరెక్ట్ బ్యాటరీ కనెక్ట్ చేస్తే ఇదే ప్రాబ్లం అనమాట. మన దగ్గర కీ లేకపోయినా ఛార్జింగ్ అనేది వేరే వాళ్ళు పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. సో అంతే, కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంతే. ఇప్పుడు మీరు ఛార్జింగ్ ఎక్కుతుందో లేదో చూపిస్తాను బైక్ ఆన్ చేసి. సో ఈ ప్రోడక్ట్కి అయితే 5 out of 5 ఇవ్వచ్చు, ఎందుకంటే బిల్డ్ క్వాలిటీ అనేది చాలా బాగుంది. అండ్ ఆఫ్ రోడింగ్లో కానీ హై స్పీడ్స్లో కానీ స్టెబిలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది. కంపెనీ నుంచి ఇవ్వడం జరిగింది. గ్రాండ్ పిస్టప్ అనేది చాలా మంచి కంపెనీ. ఈ ప్రోడక్ట్సే కాదు, చాలా మంచి ప్రోడక్ట్స్ అని ఇస్తుంది. సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, బై చేసుకోండి. సో నేనైతే అమెజాన్లో తీసుకున్నా. అమెజాన్లో కాస్ట్ అనేది తక్కువ ఉంది, ఫ్లిప్కార్ట్లో కూడా ఉంది, బట్ కాస్ట్ అనేది ఎక్కువ ఉంది. సో అందుకే అమెజాన్లో తీసుకున్నా. అండ్ నేను ఇచ్చిన లింక్ నుంచి బై చేసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే చాలామందికి మనకు బ్రాండెడ్ ప్రోడక్ట్ అనేది రావట్లేదు. సో గ్రాండ్ పిస్టప్ అని ఉంటుంది, బట్ ప్రోడక్ట్ అనేది వేరే వస్తుంది. సో అందుకే నేను ఇచ్చిన లింక్ నుంచి బై చేసుకొని మీకు ఒరిజినల్ ప్రోడక్ట్ అనేది దొరుకుతుంది. సో ఈరోజుకి అయితే ఇంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకు ఇంకో సబ్స్క్రైబర్ ఏమడిగిందంటే తన బైక్లో నెంబర్ ప్లేట్ అనేది ప్రాబ్లం ఉందంట. సో ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే
అంటే నెంబర్ ప్లేట్ దగ్గర సౌండ్ వస్తుంది అనమాట. ఎందుకు వస్తుంది అంటే మీరు నెంబర్ ప్లేట్ ఫిట్ చేయించుకున్నప్పుడు మీరు ఈ రివేట్స్ అనేవి వేయించుకుంటారు అనమాట. సో మ్యాక్సిమం 100% ఏ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో అయినా ఈ రివేట్సే వేస్తారు, ఎందుకంటే వాళ్ళకి టైం సేవ్ కావాలని. సో ఈ రివేట్స్ వల్ల ప్రాబ్లం ఏంటంటే కొన్ని రోజులు బాగానే ఉంటాయి టైట్గా, తర్వాత మెల్లమెల్లగా లూజ్ అయిపోతాయి అనమాట. సో ఇవి టైట్ చేసుకోవడానికి రాదు అండ్ తీయడానికి రాదు, సో అది ప్రాబ్లం అవుతుంది. సో అప్పుడు ఏం చేయాలంటే ఎక్కడైనా ఫ్యాబ్రికేషన్ షాప్కి వెళ్ళి ఈ రివేట్స్ అనేవి కట్ చేపియండి. గ్రైండర్తో అని చెప్తే వాళ్ళు కట్ చేస్తారు. కట్ చేసిన తర్వాత సేమ్ నార్మల్గా బోల్ట్ ఫిట్టింగ్ చేసుకోండి. మనకు ఎందుకంటే థ్రెడ్డింగ్స్ ఉంటాయి ఇక్కడ ఆల్రెడీ. జస్ట్ మీరు ఏం చేయండి అంటే ఇవి కట్ చేపించేసి బోల్ట్ ఫిట్టింగ్ చేయించుకోండి. ఒకవేళ ఎవరిదైనా కొత్త బైక్ ఉంటే నెంబర్ ప్లేట్ ఫిట్ చేయించుకున్నప్పుడు రివేట్స్ అయితే వేయించుకోకండి, చాలా ప్రాబ్లం అవుతుంది. కొన్ని రోజుల తర్వాత సౌండ్ అనేది చాలా ఇరిటేటింగ్ ఉంటుంది. సో అందుకే రివేట్స్ అయితే ఫిట్ చేయించుకోకండి. మనకు ఆల్రెడీ బైక్ కొనేటప్పుడు మనకు ఈ సైజ్ బోల్స్ అనేవి వస్తాయి దీనికి. సో జస్ట్ హోల్స్ వేయించుకొని నేను బోల్ట్ ఫిట్టింగ్ అయితే చేయించుకొని రివేట్స్ అయితే అస్సలు చేయించుకోకండి.